ఫ్రెండ్స్, నిన్న తొందరలో నేను 7వ క్లాస్ని 6వ క్లాస్ అని చెప్పేశానండి. నిన్ననే 7వ క్లాస్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి 8వ క్లాస్ అండి. ఇక నాకేంటంటే డేస్ అనేవి గుర్తుండవండి. కొంచెం ఎక్కువగా కస్టమర్లు రావడం, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ కొంచెం నాకు వీడియోలు తీసి పెట్టడం కొంచెం నాకేమైందంటే ఈ మధ్య కొంచెం మతిమరుపు లాగా వచ్చిందండి. నేను ఎంత షార్ప్గా ఉండాలనుకున్నా అప్పుడప్పుడు కొంచెం మర్చిపోతూ ఉంటాను. మీరు తప్పుగా అనుకోవద్దు. ఇక ఇప్పుడు మనం క్లాసులోకి వద్దాం. ఈ క్లాసులో ఏంటి అంటే మనం ఇన్ని రోజులు బ్యాక్ పార్ట్లో పెంచితే ఏం తేడాలు, తగ్గిస్తే ఏం తేడాలు అనే దాని గురించి కప్పు వెడల్పు, పొడవు, చంక వెడల్పు, పొడవు, నెక్కు వెడల్పు, పొడవు ప్లస్ షోల్డర్ ఇవన్నీ కూడా ఎవరికి ఎంత పెట్టాలి అనేది మొత్తం కూడా నేను మీకు చెప్పేశాను. అయితే ఇక ఈరోజు రౌండ్ నెక్ గీసి కటింగ్ అనేది చేసుకుందాం. కటింగ్ చేసుకునే దానికంటే ముందు ఒకళ్ళు అడిగారు కదా, అన్నయ్య నడుము సైజు మీరు వెనకది 1 ఇంచ్ పెట్టాలి అని అన్నారు కదా, మరి 1 ఇంచ్ పెడితే మనకి ఇది సరిపోతుంది కదా, ముందు కూడా 1 ఇంచ్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ పెట్టాలంటున్నారు కదా అని చెప్పేసాను. నేను అప్పుడు మీకు ఏం చెప్పాను, ఇది మీరు 1 ఇంచ్ పెట్టేటట్టయితే ఇప్పుడు ఇది 1 ఇంచ్ పెట్టారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక 2.5 ఇంచెస్ కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. ఖర్చు ఎక్కువగా పెట్టుకుంటే అప్పుడు ముందు భాగానికి కూడా చెస్ట్ భాగానికి మీరు 1.5 ఇంచెస్ పెట్టినా సరిపోతుంది. అసలు ఖర్చు అనేది ఇక్కడ ఏంటంటే 2 ఇంచెస్ కంటే ఎక్కువ అవసరం ఉండదు మనకి. ఇది మనం 1 ఇంచ్ పట్టినా, ఒకవేళ ఇది 2 ఇంచెస్ మనం రెండు అట్లా 2 ఇంచెస్ మిగులుతుంది. దాంట్లో ఒక 1/2 ఇంచ్ పైన ముందు 1 ఇంచ్ కలిపినా కూడా 1.5 ఇంచెస్ డాట్ అనేది పట్టొచ్చు. కానీ హెవీ చెస్ట్ వాళ్ళకి ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. అది మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, అది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ డాట్ ఎక్కువగా వేస్తున్నామంటే ఇది కూడా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఆ అనుమానం అనేది మీరు ఉంచుకోవద్దు, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక నెక్ అనేది మనం గీసేయాలి. ఇక చూడండి నెక్ నేను ఎలా గీస్తున్నాను. నెక్ ఇక ఇక్కడ కొంచెం డ్రాయింగ్ కంటే బయటకు వస్తే రౌండ్గా ఉంటుందన్నమాట నెక్ అనేది. ఇప్పుడు దీంట్లో కలిసిపోవాలి. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో నెక్ అనేది. ఇలా ఇప్పుడు మనం కటింగ్ అనేది చేద్దాం, ఓకేనా. ఈరోజు మనం ఇంకా కటింగ్ అయిపోతుందండి రౌండ్ నెక్ది. ఇంకా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు క్లాస్ ఫ్రంట్ పార్ట్లో ఒక 2-3 రోజులు ఎక్స్ప్లెయిన్ చేసుకొని, ఫ్రంట్ పార్ట్ చాలా హార్డ్ అయినదండి, అది కూడా మీరు చూడాలి. బ్యాక్ పార్ట్ ఎంత ముఖ్యమైనదో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ముఖ్యమైనది బాడీ పార్ట్లో. తర్వాత హ్యాండ్ది అంటారా పెద్ద ఇది ఉండదు, మనకు అర్థమైపోతూ ఉంటుంది. కానీ ఇవి రెండే చాలా ఇంపార్టెంట్ అయింది, స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా, ఓకేనా. దీన్ని కొంచెం చక్కగా ఇలా మనం సెట్ చేసుకోవాలి, ఓకేనా. ఇంక చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్ జారుతుంది అనుకుంటే కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఇంక కొంచెం ఇక్కడ మనకి ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకొద్దిగా తీసేసుకుంటున్నాను, ఓకేనా. ఇలా ఇంకా నెక్ డీప్ పెట్టినట్టయితే ఇంకొంచెం తగ్గించేవాడిని అలా ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి కదా, 2 ఇంచెస్కి ఒక కాటు, ఇక్కడ డాట్ కాడ ఒక కాటు, ఇక్కడ 2 ఇంచెస్కి ఒక కాటు పెట్టేశాను. ఇప్పుడు ఆమ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా మనకి, ఇంకా బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. చూడండి ఇలా చూసారు కదా ఇలా. ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి ఏం లేదు, ముఖ్యంగా కటింగ్ పెద్ద లెక్క కాదు, మనం ఈజీగా చేయొచ్చు. కానీ నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన 7 క్లాసులు కూడా అన్నీ మనకి బ్యాక్ పార్ట్లోనే చెప్పాను. ఇక మిగతా 7 క్లాసులు, మిగతా 7వ 8వ క్లాసులు ఉంటాయి. ఈ 15 రోజులు అవుతుంది అప్పటికి మొత్తం కూడా ఫ్రంట్ హ్యాండ్ అనేది అయిపోతుంది. కానీ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఫ్రంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా ఉంటే హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ స్టెప్లు మనం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకుండా మనం ఏదో అందాజు ప్రకారం అందరికి ఒకేలాగా వేసి ఒకేలాగా కట్ చేస్తే ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది, ఓకేనా. ఇక ఇప్పుడు మనం వేసే విధానం ఏంటంటే క్లాత్కి చూడండి, ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ మన వైపుకి వేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్ కటింగ్ కదా, ఇది క్రాస్ కానీ స్ట్రైట్ కానీ 1 డాట్ కానీ అన్నీ, ఇప్పుడు ప్రిన్స్ కట్ కానీ అన్నీ ఇప్పుడు దీంట్లో చూపిస్తాను మీకు రోజు ఒకటి, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇంక ఇలా చూడండి, క్రాస్ బాగా పెట్టాలి అంటే ఈ 2 మూలలు ఈ చివరికి ఆనిచ్చాలి. ఇలా చూడండి, లోన పొర తక్కువ ఉంటే కొంచెం లోనకి జరపండి. మళ్ళీ ఈ మూల ఇక్కడ కరెక్ట్గా సరిపోయేటట్టుగా చూసుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఇక్కడ హ్యాండ్ వెళ్తాయా లేదా చూసుకోవాలి. నేనైతే కొంతమంది హ్యాండ్స్ తీస్తారు, నేను సరిపోతుంది కదా అని హ్యాండ్స్ తీయనండి. కొంచెం తక్కువ ఉన్న క్లాత్లకైతే హ్యాండ్స్ తీసుకుంటాను, ఓకేనా. దీన్ని ఒక 2 ఇంచెస్ మందం మలవాలి. ఈ 2 ఇంచెస్ దేనికి, షేప్ బెల్ట్ కోసం, ఓకేనా. ఇలా గీత గీసేసాం. ఇలా గీత గీసేసి ఇప్పుడు ఇదైతే ఎలా అయితే ఉందో అలాగే డ్రాయింగ్ అనేది వేద్దాం, ఓకేనా. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రాయింగ్ అనేది వేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇది ఒక 2 ఇంచెస్కి డ్రాయింగ్, ఒక 5 ఇంచెస్కి డ్రాయింగ్ వేసుకున్నాను నెక్కి అందాజా.
ఇది మాత్రం ఇలాగే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈజీగా గీత అనేది ఇప్పుడు దీనిలాగానే మొత్తం చేయాలి. కానీ నెక్ దగ్గర ఒకటి మనం ఒక చిన్న నెక్ పైకి దీనికంటే పైకి పెట్టుకోవాలి కదా, ఆఫ్ చేసి పెట్టేశాను. ఇక ఆర్మ్ హోల్ మొత్తం కూడా ఇది 2 ఇంచులు మలిసి ఇలా గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఇక ఈ ఆర్మ్ హోల్ ఇంతే పెట్టాలా, షోల్డర్ ఇంతే పెట్టాలా, ఇవి ఇంతే పెట్టాలంటే కొంతమంది కొన్ని మార్చుకునే ఉంటాయి. అవే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకునేది ఏంటి అంటే, ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? ఇది ఓన్లీ నార్మల్ వాళ్ళకి సరిపోతుంది ఇలాగే కట్ చేస్తే, ఇంకా దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. కానీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది సరిపోదు, ఇంకా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది సరిపోదు. దీన్ని మనం మార్పులు చేర్పులు ఎలా చేయాలంటే, ఈ డ్రాయింగ్ వేసిన తర్వాతనే చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఉంచి కూడా చేయొచ్చు, కానీ మీకు క్లారిటీ కావడం కోసం నేను ఇలా ఫస్టే వేసేసాను అనమాట. ఓకేనా, ఒకవేళ హెవీ చెస్ట్ ఉంటే ఏం చేయాలి అనేది ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాం. మిడిల్ చెస్ట్కి ఏం చేయాలనేది ఒకరోజు చేద్దాం, నార్మల్ చెస్ట్కి ఏం చేయాలనేది ఒకరోజు చేద్దాం. అలా మళ్ళీ వాటి ఈ 3 అయిపోయిన తర్వాత స్ట్రైట్ కటింగ్ అంటే ఏంటి, ప్రిన్స్ కట్ అంటే ఏంటి, 1 డాట్ అంటే ఏంటి, అది కూడా మీకు ఒకరోజు క్లాస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే ఇది క్రాస్ కటింగ్ నేను ఫస్ట్ టైం మీకు నేర్పిస్తున్నాను. కరెక్ట్గా చూసి కరెక్ట్గా మీరు అన్నీ కూడా రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా కరెక్ట్గా ఇలా గీసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ హెవీ చెస్ట్ ఉంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎంత అయితే ఒక 2 ఇంచులు పెంచాం కదా, ఆ 2 ఇంచుల కంటే ముందు ఒక 1.5 ఇంచెస్ ఎగస్ట్రా చేయాలి. ఇది ఎగస్ట్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ అనేది మనకి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మినిమం చూడండి ఇలా వస్తుంది అనుకోండి నెక్. ఇక్కడ నుంచి మనం ఆది బ్లౌజ్తో కొలుచుకుంటే ఇక్కడికి వచ్చింది. ఇది అంటే షేప్ బెల్ట్ వదిలేసి ఇలా వచ్చిన తర్వాత మనకి సైడ్ జాయింట్ వచ్చేసేమో ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడికి రావాలి సైడ్ జాయింట్, మనం ఇంత దాకా తీసాము. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4.5 ఇంచెస్ అలా పెట్టేసి దీన్ని ఇలా గీసేసుకొని ఇక చిన్నగా ఈ జాయింట్ దాకా దీన్ని ఇలా మామూలుగానే చేసి ఇక్కడ నుంచి దీన్ని ఇలా దించాలి. చూడండి ఇలా. ఓకేనా, ఇలా దించేసి కొంచెం మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా చిన్నగా దీంట్లో కలుపుకోవాలి. ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం చేయాల్సిన పని. ఇక్కడ 1.5 ఇంచెస్ పెంచాలి. ఓకేనా, ఇలా పెంచి ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి మనం వేసుకుంటూ పోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కొంతమంది ఏంటంటే ఇలా స్ట్రైట్గా కట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డాట్ కూడా స్ట్రైట్గా వస్తుంది. అలా చేయొద్దు, మనం కరువుగా వేసుకోవాలి. కాబట్టి డాట్స్ నేను ఇక్కడ కరువు చేశాను. ఇది చేస్తే మనకి వేసేటప్పుడు ఇలా కరువుగా వచ్చేస్తుంది అనమాట. ఇదేంటి మనకి హెవీ చెస్ట్, కొద్దిగా మనం చేసిన దానికంటే ఎక్కువగా. ఇంకా హెవీ చెస్ట్ ఉంది, వెడల్పు చెస్ట్ అంటే ఇదేం లోతు చెస్ట్ అంటే కిందికి జారిన వాళ్ళకి ఇలా చేయాలి. వెడల్పు చెస్ట్ ఉంటారు అంటే మనిషి కొంచెం మందంగా ఉండి వెడల్పుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇటు ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఓకేనా, ఇటు ఒక 1/2 ఇంచ్ పెంచేసి ఈ డ్రాయింగ్ ఏది ఇక్కడ నుంచి మనం ఇలా వేసుకుంటూ పోవాలి. అంతే, ఏం లేదు. ఇటు పెంచేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ముందు పార్ట్ అనేది మనకి చాలా తగ్గుతుంది. దీన్ని కూడా కొద్దిగా ఇటు జరపాలి. ఓకేనా, ఇలా. ఇంకొక పార్ట్ ఏంటంటే ఇక్కడ కూడా పెంచవచ్చు మనం. ఇంకోటి కూడా మనకి హెవీ చెస్ట్ వాళ్ళకి ఇక్కడ కూడా 1.5 ఇంచ్ పెంచుకోవాలి. చెస్ట్ ఎంత హెవీగా ఉంటే అంత మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అది మనకు తెలియాలి, ఇది ఇంత పెంచాలి అనేది మనకు అర్థం కావాలి. అలా అర్థం కాకుండా మనం దీనిలాగా ఫస్ట్ లాగా కట్ చేస్తే సగం చెస్ట్ బయటికి వెళ్ళడము, పైనుంచి కనిపించడము, ఆ టైట్ అయిపోయి ముందు భాగం చాలా ఇబ్బందిగా ఉండి చాలామంది సిస్టర్స్కి ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదనమాట. ఇది ఒక్కటి మీరు గుర్తుపట్టాలి. ఓకేనా, ఎప్పుడైనా ఇటు పెంచుకోవచ్చు. కొంచెం నార్మల్గా ఉన్నారు, వీళ్ళకి హెవీ చెస్ట్ లేదు అనుకునే వాళ్ళకి ఫస్ట్ డ్రాయింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేసుకోవాలి. అది పైకైనా ఏం కాదు, కానీ కిందికి జారిన సిస్టర్స్కి మాత్రం ఇది కంపల్సరీ. వెడల్పు చెస్ట్ వాళ్ళకి మాత్రం ఇది కంపల్సరీ. ఇవి బాగా రాసుకోండి, పర్ఫెక్ట్గా మీకు ఈజీ ప్రాసెస్లో మీరు చేసుకోవాలి. ఓకేనా, ఇక రేపు వచ్చేసి మనం ఏం చెప్పుకుందాము అంటే, ఈరోజు వీడియో అయితే ఇదేనమాట. రేపు ముందు రౌండ్ నెక్ రావాలన్నా, చంకలో ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది చెప్తాం. ఈరోజు ఒక్క మాటలోనే నేను కాజేశాను. ఇది 8వ క్లాస్ కాబట్టి కంప్లీట్ చేశాను. రేపు 9 ఉంటుంది, 10 ఉంటుంది, ఇంకా 4-5 క్లాసులే ఉన్నాయి మనకు లైన్గా. ఈ 4-5 క్లాసులలో మన ఫ్రంట్ పార్ట్ గురించి ఒక 4 రోజులు మాట్లాడుకున్న తర్వాతనే మిగతాది మాట్లాడుకుందాం. ఇక రేపు మీకు ఒకవేళ వీలైతేనే రౌండ్ నెక్ గురించి చెప్తాను, లేదంటేనే తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి.
ఇప్పుడు మనం వేసిన దానికంటే తక్కువ, కొంతమందికి అసలు చెస్ట్ భాగమే ఉండదు, వాళ్ళకి ఏం చేయాలనే దాని గురించి చెప్తాను, ఓకేనా. ఇలా ఒక స్టెప్ బై స్టెప్, ఈరోజు హెవీ చెస్ట్ వాళ్ళకి చెప్పినట్టు రేపు తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పిన తర్వాత ముందు నెక్ రౌండ్, చంకల ముడతలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి ఎల్లుండి చెప్పుకుందాం, ఓకేనా. స్టెప్ బై స్టెప్ అలా నేర్చుకుంటేనే మనకు కూడా బాగుంటుంది. చాలామంది నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు, మంచిగా లైక్ అండ్ షేర్ చేస్తున్నారు, మంచిగా ఫాలో అవుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా మంచిగా అనిపించిందండి. అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అండ్ షేర్ చేసుకుంటూ మనం అందరం కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇది మా కంపెనీ నెంబర్ అండి, 955395551419 అనమాట. ఈ నెంబర్కి మీరు ఒకవేళ కటింగ్ కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట, నడుము సైజ్ ప్రకారం. ఇప్పుడు ఈ కటింగ్ ఎలా అయితే ఉందో అలాగే చేశాను, అందరికి సరిపోయేటట్టు. దీనికి కూడా మళ్ళీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, నార్మల్ ఉన్న వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు వివరంగా వీడియోలు అనేవి అన్నీ పెట్టేశాను, చూడొచ్చు మీరు. పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అయితే ఇది ఆర్డర్ పెట్టుకునే విధానం ఏంటి అంటే, మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్లో డీటెయిల్స్ అడిగితే మీకు వచ్చేస్తాయి ఏది ఎంత రేటు అనేది. ఇది ప్లాస్టిక్ పేపర్ అనమాట, తడవదు, చినగదు, మడత పడదు. ఇది మీరు అక్కడ పడేస్తే అక్కడ ఉంటుంది, లైఫ్ లాంగ్ మీ అమ్మటి ఉంటుంది అనమాట. ఇది ఎప్పటికి కూడా ఇది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకసారి కట్ చేసి పరుపు కింద పడేస్తే కొన్ని సంవత్సరాలు పడి ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది మీకు అన్ని సైజులు, అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్, అంటే ఫ్రెండ్స్ కట్లు, బోట్ నెక్లు, రోజాగార్ నెక్, హై నెక్, సభ్యశాసి, మధుబాల నెక్, డబల్ కటోరీ, సింగిల్ కటోరీ, స్ట్రైట్ ఫ్రెండ్స్ కట్టు, నార్మల్ ఫ్రెండ్స్ కట్టు, వన్ డాట్, ప్రతిదీ కూడా మీరు అన్ని మోడల్స్కి అన్ని ఫ్రంట్లు తొడగొచ్చు, అన్ని ఫ్రంట్లకి అన్ని మోడల్స్ కూడా తొడగొచ్చు. మీ ఇష్టం వచ్చినట్టుగా మనం కటింగ్ అనేది చేసాము. ఇది మోడల్కి ఒక రేటు, క్రాస్ కటింగ్కి ఒక రేట్ అనేది ఉంటుంది. దాని డీటెయిల్స్ అయితే మీరు నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేయండి, 9550514419, ఓకేనా. ఈ నెంబర్కి మాత్రం మీరు కాల్ చేసి అడగొచ్చు ఏదైనా. ఇంకోటి ఏంటి అంటే, ఇలాగే క్లాసులు నేర్చుకుని బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మన యాప్లో 20 రకాల బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే 20 రకాలు మేము ఒక అమౌంట్ అనేది చేసి పెట్టాము. ఆ 20 రకాలు కూడా మీరు ఈజీగా ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అనే యాప్ని మీరు ఎక్కించుకొని చక్కగా ఆ యాప్లో ఉన్న 20 రకాల బ్లౌజులు చూసి ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట, ఓకేనా. దానికి ఒక 4000 ఖర్చు ఉంటుంది. ఆ 4000 కట్టి మీరు క్లాసులు అనేవి చూడొచ్చు. 1 ఇయర్ దాకా అన్లిమిటెడ్ అనేది ఉంటుంది, చక్కగా చూసి నేర్చుకోండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. రేపు నెక్స్ట్ డే మనం ఖచ్చితంగా మళ్ళీ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళ సిస్టర్స్కి ఎలా మనం కటింగ్ చేయాలి అనేది మీకు చక్కగా వివరిస్తాను. చక్కగా చూసి నేర్చుకోండి.